100 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం. ఈ రాశుల దశ తిరుగుతోంది. మీన రాశిలో బుధుడి వక్ర గమనం వల్ల లక్ష్మీనారాయణ యోగంతో పాటు బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. వచ్చే నెల 2వ తేదీన బుధుడు మేషరాశిలోకి సంచారం చేస్తాడు. 9వ తేదీన బుధుడు వక్ర గమనంలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ బుధుడు, శుక్రుడి కలయిక లక్ష్మీనారాయణ యోగాన్ని సూచిస్తోంది. బుధుడు, రవి కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసిరానుందో తెలుసుకుందాం. వృషభ రాశి. రాజయోగాలు ఈ రాశి 11వ ఇంట్లో జరుగుతున్నాయి. ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మీన రాశి. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా సాగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. అనుకోని రీతిలో ఇవి వస్తాయి. కెరీర్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు ఉన్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయడానికి ఇది మంచి తరుణం. వీటిని ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. సింహ రాశి. ఈ రాశిలోని 8వ ఇంట్లో యోగం ఏర్పడనుంది. దీనివల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయి. రాజయోగం 8వ ఇంట్లో ఏర్పడబోతోంది. కొత్త వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.